నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. ఫ్రెండ్స్, మనకి చూసుకుంటే బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ నుండి మనకి 10th క్లాస్ అదేవిధంగా డిగ్రీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్తో కొన్ని పోస్టులకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ వీడియోలో మనం ఈ నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలు అయితే క్లియర్గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇక ఆలస్యం చేయకుండా ఆ వీడియోలోకి అయితే వెళ్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు మనకి బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ PARC రిక్రూట్మెంట్ 2019 ఆల్ ఇండియా క్యాన్ అప్లై, లాస్ట్ డేట్ 25th ఫిబ్రవరి అని కనపడుతుంది. ఇక మరిన్ని వివరాలు చూసుకుంటే మనకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూసుకుంటే వేరియస్ కేటగిరీలుగా ఉన్నాయని చెప్పి మెన్షన్ చేశారు. జాబ్ లొకేషన్ ఆల్ ఓవర్ ఇండియా మొత్తం మీద ఉంది. మన ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో కూడా ఈ జాబ్స్ అయితే ఉంటాయి. ఈ పోస్ట్కి సెలెక్ట్ అయితే మనకి ఆంధ్రప్రదేశ్లో కూడా జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంది. అది కూడా మీరైతే గుర్తుంచుకోండి. ఇందులో మనకి చూసుకుంటే 2 కేటగిరీలుగా పోస్టులు ఉన్నాయి. ఒకటి చూసుకుంటే మనకి అప్పర్ డివిజనల్ క్లర్క్ UDC, ఇక స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3కి సంబంధించిన పోస్టులు ఉన్నాయి. ఇక్కడ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డిగ్రీ అని మాత్రమే మెన్షన్ చేశారు. మనకి 10th క్లాస్ కూడా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గా ఉంది. ఆ డీటెయిల్స్ కూడా మీకు క్లియర్ గా అయితే తెలియజేస్తాను. ఇక ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఏజ్ లిమిట్ చూసుకుంటే మినిమం 18 సంవత్సరాలు, మాక్సిమం 30 సంవత్సరాలు. ఈ పోస్టుకు సెలెక్ట్ అయిన అభ్యర్థికి 25,500 రూపాయల వరకు పే స్కేల్ అయితే ఉంటుందని చెప్పి మెన్షన్ చేశారు. అప్లికేషన్ ఫీజు చూసుకుంటే ఎవరైతే జనరల్ OBC అభ్యర్థులు ఉంటారో వీరికి 100 రూపాయలు. ఆల్ అదర్ క్యాండిడేట్స్ అంటే ST, SC, పర్సన్ విత్ డిసేబిలిటీ క్యాండిడేట్స్ కి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు. దాన్ని అయితే మీరు గుర్తుంచుకోండి. ఈ పోస్టులకి ఆన్లైన్లో అయితే అప్లై చేయాలి. దాన్ని కూడా మీరు అయితే గుర్తుంచుకోండి. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన మరిన్ని వివరాలు మీకు తెలియజేస్తాను. ఆ వివరాలు అయితే ఒకసారి మనం చూద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ మొత్తం మనకి మరిన్ని వివరాలు అయితే మెన్షన్ చేశారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ అని మెన్షన్ చేశారు. ఇక మనకి మొత్తం డీటెయిల్స్ అయితే కనపడుతున్నాయి. ఈ నోటిఫికేషన్ అనేది మనకి జనవరి 31వ తారీఖున అయితే రావడం జరిగింది. ఇక ఈ నోటిఫికేషన్ చివరి తేదీ ఫిబ్రవరి 25. అది కూడా మీరైతే గుర్తుంచుకోండి. ఇక్కడ చూసుకుంటే మనకి గ్రూప్ C కేటగిరీకి సంబంధించినటువంటి పోస్టులు. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అప్పర్ డివిజనల్ క్లర్క్ కి సంబంధించిన పోస్టుల వివరాలు మెన్షన్ చేశారు. అప్పర్ డివిజనల్ క్లర్క్ కి సంబంధించి డిగ్రీ అనేది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. డిగ్రీలో మనకి 50% ఆఫ్ మార్క్స్ అయితే వచ్చి ఉండాలని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అది కూడా మీరైతే గుర్తుంచుకోండి. టోటల్ గా మనం చూసుకుంటే మనకి 47 పోస్టులు అయితే ఉన్నాయి. ఇందులో మనకి అన్రిజర్వ్డ్ కి 32 ఉన్నాయి, STకి 4, OBCకి 11 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ మీరు క్లియర్ గా అయితే గుర్తుంచుకోవచ్చు. అదే విధంగా మనకి డిజైరబుల్ అని చెప్పి ఆప్షనల్ గా కొన్ని మెన్షన్ అయితే చేశారు. డిజైరబుల్ అంటే ఈ క్వాలిఫికేషన్ అనేది ఖచ్చితంగా ఉండవలసిన అవసరం అయితే లేదు, జస్ట్ ఈ క్వాలిఫికేషన్ అయితే ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. ఇక్కడ చూసుకుంటే మనకి టైపింగ్ లో మినిమం 30 వర్డ్స్ అనేవి టైప్ చేసే స్పీడ్ అయితే ఉండాలని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఇది ఓన్లీ డిజైరబుల్ మాత్రమే, దాన్ని అయితే మీరు పరిగణలోకి అయితే తీసుకోండి. ఇక మరిన్ని వివరాలు అయితే మెన్షన్ చేశారు. ఇక మనకి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది వాటికి సంబంధించిన వివరాలు మెన్షన్ చేశారు. మనకి సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే లెవెల్ 1 టెస్ట్, లెవెల్ 2 టెస్ట్ అని చెప్పి 2 విధాలుగా ఉంటుంది. లెవెల్ 1 టెస్ట్ లో మనకి ఆబ్జెక్టివ్ టెస్ట్ కవరింగ్ అయితే ఉంటుంది. ఇందులో మనకి జనరల్ ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఉంటుంది. తర్వాత మనకి ఫైనల్ గా క్వాంటిటీ యాప్టిట్యూడ్ ఉంటుంది. ఈ క్వాంటిటీ యాప్టిట్యూడ్ లోనే మనకి అర్థమెటిక్ అనేది ఉంటుంది. ఇక లెవెల్ 2 టెస్ట్ లో చూసుకుంటే మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్సివ్ అయితే ఉంటుంది. ఇది డిస్క్రిప్టివ్ టైప్, అంటే రాసే విధంగా అయితే ఉంటుంది. అదైతే మీరు గుర్తుంచుకోండి. అదేవిధంగా మనకి చూసుకుంటే ఎవరైతే జనరల్ క్యాండిడేట్స్ ఉంటారో వారు ఈ ఎగ్జామ్ లో 50% ఆఫ్ మార్క్స్ అయితే తెచ్చుకోవాలి. అదేవిధంగా ఎవరైతే OBC, SC, ST, PHC క్యాండిడేట్స్ ఉంటారో వారి 40% ఆఫ్ మార్క్స్ అయితే తెచ్చుకుంటే సరిపోతుందని చెప్పి మనకి క్లియర్ గా అయితే మెన్షన్ చేశారు. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఏజ్ కి సంబంధించిన డీటెయిల్స్ మెన్షన్ చేశారు. ఏజ్ కి సంబంధించిన డీటెయిల్స్ చూసుకుంటే మినిమం ఈ పోస్టులకు అప్లై చేయడానికి అన్రిజర్వ్డ్ కానీ, STకి కానీ, SCకి కానీ, OBCకి కానీ 18 సంవత్సరాలు అనేది మినిమం ఏజ్. మాక్సిమం చూసుకుంటే అన్రిజర్వ్డ్ కి 27 సంవత్సరాలు, STకి 32 సంవత్సరాలు, OBCకి 30 సంవత్సరాలు. అన్రిజర్వ్డ్ కి చూసుకుంటే మనకి ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్స్ ఉంటారో వారికి 10 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్, ST అభ్యర్థులకి 15 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్, OBC అభ్యర్థులకి 13 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్. అదైతే మీరు గుర్తుంచుకోండి. ఈ అప్పర్ డివిజనల్ క్లర్క్ పోస్ట్ కి సెలెక్ట్ అయినట్లయితే 25,500 రూపాయల వరకు పే స్కేల్ అయితే ఉంటుందని చెప్పి క్లియర్ గా మెన్షన్ చేశారు. ఇక నెక్స్ట్ చూసుకుంటే మనకి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3కి సంబంధించి అయితే పోస్ట్ ఉంది. దానికి సంబంధించి మనకి చూసుకున్నట్లయితే టోటల్ గా మనకి 13 పోస్టులు అయితే ఉన్నాయి. ఇందులో మనకి అన్రిజర్వ్డ్ కి 5, SCకి 1, STకి 1, OBCకి 6 పోస్టులు అయితే ఉన్నాయి. 10th క్లాస్ అనేది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే క్లియర్ గా అయితే మెన్షన్ చేశారు. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి పర్ మినిట్ కి వచ్చి ఇంగ్లీష్ లో 30 వర్డ్స్ అనేవి టైప్ చేయాలని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అదైతే మీరు క్లియర్ గా అయితే చూసుకోవచ్చు. ఇక మనకి చూసుకుంటే ఇందులో కూడా లెవెల్ 1 టెస్ట్, లెవెల్ 2 టెస్ట్లు అయితే ఉన్నాయి. వీటికి సంబంధించిన వివరాలు చూసుకుంటే మనకి లెవెల్ 1 లో చూసుకుంటే మనకి ఆబ్జెక్టివ్ టెస్ట్ కవరింగ్ అయితే ఉంటుంది. ఇందులో మనకి జనరల్ ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్,
క్వాంటిటివ్ యాప్టిట్యూడ్, దీంట్లోనే మనకి అర్థమెటిక్ కూడా ఉంటుంది. ఇక లెవెల్ 2 టెస్ట్ లో చూసుకుంటే మనకి స్టెనోగ్రాఫర్ స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది, అదైతే మీరు గుర్తుంచుకోండి. ఇక్కడ కూడా మనకి సేమ్ జనరల్ క్యాండిడేట్స్ అంటే అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ కి 50% ఆఫ్ మార్క్స్ అయితే వచ్చి ఉండాలి లెవెల్ 1, లెవెల్ 2 టెస్ట్ లో క్వాలిఫై అయ్యే విధంగా. ఇక ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, పిహెచ్సి అభ్యర్థులకి 40% ఆఫ్ మార్క్స్ అయితే వస్తే సరిపోతుంది. ఏజ్ కూడా సేమ్ అదే విధంగా ఉంటుంది. పే స్కేల్ చూసుకుంటే 25,500 రూపాయల వరకు అయితే ఉంది, అది కూడా మీరైతే చూడొచ్చు. ఇంకా మనకి మరిన్ని వివరాలు అయితే మెన్షన్ చేశారు, అది కూడా మీరైతే చూసుకోవచ్చు. ఇక్కడ ఇవన్నీ మనకి పే స్కేల్ కి సంబంధించిన డీటెయిల్స్ కూడా మెన్షన్ చేశారు, అవి కూడా మీరైతే చెక్ చేయండి. వీడియో కింద డిస్క్రిప్షన్ లో మీకు లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు ఈజీగా ఈ డీటెయిల్స్ అయితే చెక్ చేసుకోవచ్చు, నోటిఫికేషన్ కి సంబంధించిన వివరాలు. అదేవిధంగా ఆన్లైన్ లో అప్లై చేయడానికి మరొక లింక్ కూడా ఇస్తాను, ఆ లింక్ అయితే క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ నుంచి మీరు ఈజీగా ఈ పోస్టులకు అయితే ఆన్లైన్ లో అయితే అప్లై చేయొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఈ వీడియోని మీ ప్రతి ఫ్రెండ్ కి షేర్ చేయండి. ఎందుకంటే మీరు అప్లై చేయకపోయినా మీ ఫ్రెండ్స్ ఎవరైనా అప్లై చేసే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే అప్లికేషన్ ఫీజు చూసుకుంటే మనకి 100 రూపాయలు అయితే ఉంది. మన సొంత రాష్ట్రంలో కూడా కేంద్ర ప్రభుత్వం నుండి ఈ పోస్ట్ అయితే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే మనకి రెగ్యులర్ గా ఆంధ్రప్రదేశ్ నుండి ఎటువంటి జాబ్ నోటిఫికేషన్స్ అయితే రావట్లేదు. ఈ విధంగా మనకి చిన్న నోటిఫికేషన్స్ అయితే వస్తున్నాయి. ఈ నోటిఫికేషన్స్ అయితే యూజ్ చేసుకుంటే మనం త్వరగా సెటిల్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఎవరికైనా ఈ వీడియో యూస్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ ఖచ్చితంగా షేర్ చేయండి. మీకు కావాల్సిన ప్రతి లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది. దీనికి సంబంధించిన సిలబస్ డీటెయిల్స్ కూడా మీకు త్వరలోనే అయితే తెలియజేస్తాను, అవి మన ఛానల్లో అయితే పోస్ట్ చేస్తాను. మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. మీరు చూస్తున్న వీడియో కింద రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ అనే బటన్ కనపడుతుంది, దాన్ని క్లిక్ చేసి పక్కన వచ్చి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం ద్వారా నేను ఏదైనా అప్డేట్ తీసుకొస్తే మీ వర్క్ అయితే వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ వీడియో వాచ్ చేసినందుకు.